నమస్తే. నా పేరు నాగమణి. నేను 56 ఇయర్స్. నాకు గత ఒక 10 ఇయర్స్‌గా నాకు మోకాళ్ళ ప్రాబ్లమ్ ఉంది. నీ ప్రాబ్లము. అయితే దానికి నేను మెడిసిన్స్ కొన్ని వాడాను. కొంచెం ఫిజియోథెరపీ అది చేశాను. నాకెక్కడ ఏమీ రిజల్ట్ కనపడలేదు. తర్వాత కొంతమంది డాక్టర్స్‌ని కలవడం జరిగింది. నీ రీప్లేస్‌మెంట్ గురించి సజెస్ట్ చేశారు. తర్వాత రత్నాకర్ సార్ పేరు విని ఆయన దగ్గర బాగా ట్రీట్మెంట్ అదే జరుగుతుందని తెలిసిన తర్వాత రత్నాకర్ సార్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన ఎంత ఈజీగా అవుతుంది ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది, తర్వాత దీనికి ఎంత రికవరీ ఎంత గమ్మున అవుతుంది అవన్నీ చెప్పిన తర్వాత ఆయన చెప్పిన సూదింగ్ వర్డ్స్కి మేము కన్విన్స్ అయ్యి ఏప్రిల్ 26న ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. అయితే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత నాకు నెక్స్ట్ డేనే నేను లేచి నడవగలిగాను. ఒక 3-4 డేస్లో నేను డిశ్చార్జ్ 3 డేస్లో డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత నాకంటే ఎలాంటి పెయిన్ కానీ ఏది కానీ తెలియలేదు. అలానే మినిమల్ పెయిన్ ఉంటుంది, కానీ అది టాలరబుల్ అండ్ వితిన్ 1 వీక్ మనం మామూలు నార్మల్సీకి వచ్చేస్తాం. అది నాకు చాలా అంటే ఏ రకమైన ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కానీ స్వెల్లింగ్ కానీ దీనివల్ల నేను ఇంత ఇబ్బంది పడుతున్నానని బాధ కానీ నాకు తెలియలేదు. ఇప్పుడు సర్జరీ విషయానికి వస్తే సర్జరీ టైంలో నాకు డాక్టర్స్ కానీ మిగిలిన స్టాఫ్ వైపు నుంచి కానీ నాకు చాలా సపోర్ట్ ఉంది. చాలా బాగా అంటే చాలా బాగా ట్రీట్ చేశారు. ఎక్కడా కూడా నాకు ఏ ఇబ్బంది కలగకుండా అంత సవ్యంగా సక్రమంగా మంచిగా చేశారు. విత్ సూదింగ్ వర్డ్స్, అంటే ఎప్పుడు స్మైలింగ్ ఫేసెస్తో నన్ను రిసీవ్ చేసుకుని మంచిగా ఇక్కడ ఉన్నంతగా 3-4 డేస్ నన్ను విత్ గ్రేట్ కేర్ నన్ను బాగా చూశారు. డిశ్చార్జ్ అయిన తర్వాత నేను ఒక 1 మంత్ నేను ఫిజియోథెరపీ తీసుకున్నాను. ఫిజియోథెరపీ అయిన తర్వాత నేను ఒక 1 వీక్ అలా నేను ఈ స్టాండ్ యూజ్ చేశాను, వాకర్ యూజ్ చేశాను. 1 వీక్ తర్వాత నాకు వాకర్ సపోర్ట్ కూడా అక్కర్లేకపోయింది. మామూలుగా నేను ఒక 20 డేస్ 15 డేస్ తర్వాత నేను కుకింగ్ అవన్నీ కూడా స్టార్ట్ చేశాను. అన్నీ స్టార్ట్ చేసుకుని మామూలు లైఫ్కి నార్మల్ లైఫ్కి వచ్చాను. ఇప్పుడు 2 మంత్స్ తర్వాత నేను ఎప్పుడు అంటే ఒక 20 డేస్ తర్వాత నుంచి నేను ఏ సపోర్ట్ తీసుకోకుండా మామూలు వాకింగ్ చేసుకున్నాను. ఇంట్లో హౌస్ హోల్డ్ డ్యూటీస్ అన్నీ చేసుకోగలిగాను. తర్వాత ఎప్పుడైనా మనకి ఏ డౌట్ వచ్చినా ఏమైనా కూడా డాక్టర్ గారిని కానీ స్టాఫ్ కానీ ఎవరిని కానీ మనం కన్సల్ట్ చేస్తే వాళ్ళు వెంటనే ఇమ్మీడియట్గా మనకి అటెండ్ అయ్యి మనకు కావాల్సి వచ్చిన సజెషన్స్ అవి ఇస్తారు. మీలో ఎవరైనా సరే అంటే మనం ఫస్ట్ అనుకున్నంత భయం అన్నది ఈ ఆపరేషన్లో లేదు. ఒక 3-4 డేస్ మనం సఫర్ అవుతాం. ఒక 1 వీక్ 10 డేస్లో మనం నార్మల్గా మన కార్యక్రమాలన్నీ డే టు డే లైఫ్కి మనం వచ్చేస్తాం. ఈ ఆర్థరైటిస్ అన్నది ఏజ్ రిలేటెడ్ ఇష్యూ. మనకి ఏజ్తో పాటు డీజనరేట్ అవుతూ ఉంటాయి పార్ట్స్ అన్నవి. ఈ బోన్ అంటే ఈ నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నా వైపు నుంచి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఏమీ ఆలోచించకుండా నీ రీప్లేస్మెంట్కి వెళ్ళొచ్చు. నీ రీప్లేస్మెంట్ వల్ల మనకి ఏదో మనం ఇది డిసీజ్ లాగా కాదండి, ఇది మనకున్న ప్రాబ్లమ్ని మనం కరెక్షన్ చేసుకోవడం. డిసీజ్ అంటే మీకు దాంట్లో ఎంత ఛాన్స్ మనకి అంటే సక్సెస్ ఎంత ఉంటుందని అనుకోవచ్చు. ఇది కానీ డీజనరేట్ అయిన పార్ట్ని ఇంకొక మంచి పార్ట్ని మనకు పెడుతున్నారు. అంచేత దీనివల్ల మనకు వేరే సమస్యలు ఏమి ఉండవు. ఇది ఓన్లీ ఆ సూచర్స్ అవి తగ్గేంత వరకు ఉంటుంది. తర్వాత మనం చేసుకునే ఫిజియోథెరపీని బట్టి ఎంత ఫాస్ట్గా మనం రికవర్ అవుతాం అన్నది ఉంటుంది. మనకి నార్మల్ లైఫ్ స్టైల్లోకి మనం వచ్చేయచ్చు. మనకి అంటే మనం ఇదివరకు అనుభవించిన పెయిన్కి ఇప్పుడు మనం ఉన్న దానికి మనకి ఎంతో అంటే మనం నడవగలుగుతున్నాం కదా. ఇప్పుడు మన రొటీన్ మనం చేసుకోగలుగుతున్నాం. ఇదివరకట్లాగే చేసుకోగలుగుతున్నాం. కాళ్ళు ఉన్నప్పుడు ఎలా చేసుకున్నాము ఇప్పుడు అలా చేసుకోగలుగుతున్నాం. అంచేత మనకేంటంటే ఇది ఎప్పుడు కూడా నేనైతే సజెస్ట్ చేస్తాను. ఇది మనం ఇంకొక థెరపీకి ఏది వెళ్ళినా కూడా మీరు మందులు వాడినా ఏం వాడినా దట్ ఈజ్ ఓన్లీ ఫర్ టెంపరీ రిలీఫ్. ఇదైతే మనకి పర్మనెంట్ సొల్యూషన్. మనకి ఎప్పటికీ మనం బతుకున్నంతకాలం మన 20 ఇయర్స్ వరకు మనం చూసుకోవాల్సిన అవసరం ఉండదు.
మనం మేనేజ్ చేసుకున్న దాన్ని బట్టి దీని లైఫ్ కూడా పెరగచ్చు. అంచేత మనం ఎవరైనా సరే ఈ ప్రాబ్లం ఉండి భయపడుతున్న వాళ్ళు, నేను చాలా భయపడేదాన్ని. నేను ఎప్పుడూ అనుకోలేదు ఒకరోజు నేను నీ ఆపరేషన్ చేయించుకుంటాను, నేను ఇంత సక్సెస్ఫుల్గా అయ్యి నేను నడుస్తానని నేను అనుకోలేదు. కానీ ఇక్కడ రత్నాకర్ సార్ గారు చెప్పిన మాటలను బట్టి నేను ఇంప్రెస్ అయ్యి నేను చేయించుకున్న తర్వాత ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. నేను ఇప్పుడు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా నాకు నాకు ఇంకొక కాలు కూడా నేను చేయించుకోవాలి. అది కూడా నేను ఒక కొన్ని మంత్స్లో నేను అది కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను ఐఎమ్ ఫీలింగ్ వెరీ బెటర్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. నేను వెళ్ళి చేయించుకున్నందుకు నాకు స్టాఫ్ తరఫున కానీ, డాక్టర్ గారి తరఫు నుంచి కానీ, నాకు అందిన సహాయానికి కానీ, లేకపోతే వాళ్ళు చేసిన పద్ధతికి కానీ నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కేర్ హాస్పిటల్స్ అండ్ ఎస్పెషల్లీ రత్నాకర్ సార్ అండ్ అదర్ అంటే ఇంకెవరైతే నా ఈ సర్జరీకి అందరూ సహాయం చేశారో వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను.